నమస్కారం. మా గల్ఫ్ న్యూస్కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. బంగారం, విలువైన లోహాలు, రత్నాల వ్యాపారంలో మనీ లాండరింగ్ మరియు ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడాన్ని అరికట్టేందుకు కువైట్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించి తప్పనిసరిగా నివేదించేందుకు 17 కీలక హెచ్చరిక సూచికలను ఇందులో చేర్చింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం నిధుల మూలాన్ని దాచిపెట్టడం, తప్పుడు సమాచారం ఇవ్వడం, అవసరమైన పత్రాలు సమర్పించేందుకు నిరాకరించడం, నకిలీ గుర్తింపు పత్రాలు ఉపయోగించడం, ధరతో సంబంధం లేకుండా బంగారం కొనుగోలు చేయడం, లావాదేవీ ఉద్దేశాన్ని వివరించలేకపోవడం వంటి అంశాలు అనుమానాస్పద సంకేతాలుగా పరిగణిస్తారు. అయితే ఒకే ఒక్క అనుమానాస్పద సూచిక కనిపించిందని మాత్రమే నేరం జరిగినట్లు భావించరాదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాంటి సందర్భాల్లో మరింత లోతుగా పరిశీలన చేపట్టాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే లావాదేవీని రద్దు చేసినా లేదా మధ్యలో నిలిపివేసినా అనుమానం ఉన్నట్లయితే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత నుంచి మినహాయింపు ఉండదని పేర్కొంది. బంగారం, విలువైన లోహాల రంగం మనీ లాండరింగ్కు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉన్న రంగాల్లో ఒకటిగా ఉందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అక్రమంగా సంపాదించిన డబ్బును బంగారంగా మార్చడం, నివేదికల పరిమితిని తప్పించుకునేందుకు పెద్ద మొత్తాలను చిన్న చిన్న లావాదేవీలుగా విభజించడం, అసలు లబ్ధిదారుని దాచిపెట్టేందుకు మూడో వ్యక్తులు లేదా షెల్ కంపెనీలను ఉపయోగించడం వంటి పద్ధతులు తరచుగా ఉపయోగిస్తున్నట్లు హెచ్చరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ తన వినియోగదారుల కోసం ట్యాబీ ఈఎంఐ చెల్లింపు సేవను ప్రారంభించింది. దీంతో మంత్రిత్వ శాఖకు చెల్లించాల్సిన ఫీజులు, పరిపాలనా జరిమానాలను 4 నుంచి 12 నెలల వాయిదాలు చెల్లించే అవకాశం కల్పించింది. ప్రతి లావాదేవీకి గరిష్టంగా 20,000 దిర్హాంల వరకు ట్యాబీ ద్వారా ఈఎంఐ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఈ సేవతో వినియోగదారులు తమ ఆర్థిక బాధ్యతలను సులభంగా డిజిటల్ విధానంలో తీర్చుకునే అవకాశం లభిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. మోహరే సహాయ్ అండర్ సెక్రటరీ మహమ్మద్ సకర్ అల్ నుయైమి మాట్లాడుతూ, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజిటల్ సేవలను మరింత మెరుగుపరచడం, ప్రభుత్వ సేవలను వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ కొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఇప్పటికే అమల్లో ఉన్న క్రెడిట్ కార్డు ఈఎంఐ సౌకర్యం కూడా కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎమిరేట్స్, ఎన్బిడి, అబుదాబి కమర్షియల్ బ్యాంక్, అబుదాబి ఇస్లామిక్ బ్యాంక్, ఫస్ట్ అబుదాబి బ్యాంక్, మషరిక్ బ్యాంక్, కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ దుబాయ్, కమర్షియల్ ఇంటర్నేషనల్ బ్యాంక్, రాక్ బ్యాంక్ జారీ చేసిన క్రెడిట్ కార్డుల ద్వారా కూడా ఫీజులు, జరిమానాలను గరిష్టంగా 12 నెలల వరకు వడ్డీ లేకుండా ఈఎంఐలు చెల్లించవచ్చు. అయితే ఈ సౌకర్యం ఆయా బ్యాంకుల నిబంధనలు, క్రెడిట్ కార్డు పరిమితులకు లోబడి ఉంటుందని పేర్కొంది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో ఖతార్ పాస్పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా 48వ స్థానం సాధించింది. గల్ఫ్ దేశాల్లో యుఏఈ తర్వాత రెండో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా ఖతార్ నిలిచింది. ఖతార్ పాస్పోర్ట్ కలిగిన వారు 112 దేశాలకు వీసా రహిత లేదా వీసా ఆన్ అరైవల్ సౌకర్యంతో ప్రయాణించవచ్చు. ఈ జాబితాలో యూరోప్లోని షెంగెన్ దేశాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా సింగపూర్ వరుసగా అగ్రస్థానంలో నిలిచి 192 దేశాలకు వీసా రహిత లేదా వీసా ఆన్ అరైవల్ ప్రవేశాన్ని అందిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జపాన్, దక్షిణ కొరియా సంయుక్తంగా 2వ స్థానంలో నిలిచి 188 దేశాలకు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. గల్ఫ్ దేశాల ర్యాంకింగ్స్లో కువైట్ 51వ స్థానం, సౌదీ అరేబియా 54వ స్థానం, బహ్రెయిన్ 55వ స్థానం, ఒమన్ 58వ స్థానం దక్కించుకున్నాయి. అంతర్జాతీయ వైమానిక రవాణా సంఘం చెందిన టిమాటిక్ డేటా ఆధారంగా రూపొందించే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రపంచంలోని 199 పాస్పోర్ట్లను 227 గమ్యస్థానాల ప్రాతిపదికన విశ్లేషించి ప్రయాణ స్వేచ్ఛను అంచనా వేస్తోంది. ఈ ఏడాది ప్రపంచ పాస్పోర్ట్ల సగటు వీసా రహిత ప్రయాణ సామర్థ్యం 108 గమ్యస్థానాలకు పెరిగినట్లు ఇండెక్స్ వెల్లడించింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అత్యంత బలంగా కొనసాగుతున్నాయని ఇరు దేశాల సీనియర్ అధికారులు మరోసారి స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ సోదరభావ సంబంధాలను ప్రతిబింబించేలా బాధ్యతాయుతంగా వార్తలను ప్రచారం చేయాలని మీడియాకు సూచించారు. సౌదీ జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ చైర్మన్ తుర్కీ అల్ షేక్ తన ఎక్స్ అకౌంట్లో సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖాలిద్ బిన్ సల్మాన్, యుఏఈ ఉపాధ్యక్షుడు, ఉప ప్రధాని, ప్రెసిడెన్షియల్ కోర్ చైర్మన్ షేక్ మన్సూర్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నారు. ఆ ఫోటోకు సౌదీ అరేబియా, యుఏఈలది సోదరభావంతో కూడిన చిరస్థాయి భాగస్వామ్యం కాదా అని ఆయన కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన యుఏఈ అధ్యక్ష దౌత్య సలహాదారు అన్వర్ గర్గాష్, గల్ఫ్ ప్రాంతాల్లో అతిపెద్ద కథ ఈ ఒక్క ఫోటోలోనే కనిపిస్తుందని పేర్కొన్నారు. సౌదీ మీడియా మంత్రి సల్మాన్ అల్ దోసరి మాట్లాడుతూ,
సౌదీ యుఏఈ సంబంధాలు ఉమ్మడి చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, ఇరు దేశాల దూరదృష్టి కలిగిన నాయకత్వంపై ఆధారపడి ఉన్నాయని తెలిపారు. తమ ప్రజల అభివృద్ధి కోసం ఇరు దేశాలు ప్రతిష్టాత్మక అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తున్నాయని చెప్పారు. ఇరు దేశాల సంబంధాలపై తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడం, వార్తలను ప్రచురించే ముందు వాస్తవాలు ధృవీకరించడం బాధ్యతాయుత మీడియా కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. యుఏఈ నేషనల్ మీడియా ఆఫీస్ చైర్మన్ అబ్దుల్లా అల్ హమీద్ మాట్లాడుతూ, యుఏఈ సౌదీ సంబంధాలు ఉమ్మడి చరిత్ర, సోదర ప్రజల మధ్య ఉన్న గాఢమైన బంధానికి ప్రతీక అని అన్నారు. ఇరు దేశాల నాయకత్వాల మధ్య ఉన్న సన్నిహిత సమన్వయం, ఉమ్మడి అభివృద్ధి దృష్టికోణం ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. బాధ్యతాయుత మీడియా ఈ వాస్తవాలను నిష్పక్షపాతంగా ప్రజలకు అందించడంతో పాటు ఇరు దేశాల సంబంధాలను దెబ్బతీయాలనే ప్రయత్నాలను ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. బహ్రెయిన్లోని ఓ ఆసుపత్రిలో మహిళా రోగి మృతి చెందిన ఘటనపై నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ దర్యాప్తు ప్రారంభించింది. ఘటనపై సమాచారం అందిన వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసును పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన ఎన్హెచ్ఆర్ఏ రోగి వైద్య రికార్డులు, ఆమెకు అందించిన చికిత్స, మరణానికి ముందు చేపట్టిన వైద్య విధానాలను సమగ్రంగా పరిశీలిస్తోంది. అలాగే ఘటనకు సంబంధించిన వైద్య సిబ్బంది, ఇతర సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను కూడా నమోదు చేయనుంది. వైద్య సేవలు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, క్లినికల్ ప్రోటోకాల్స్, వృత్తిపరమైన ప్రమాణాలకు అనుగుణంగా అందించబడ్డాయా లేదా అనే అంశాన్ని కమిటీ పరిశీలించనుంది. దర్యాప్తు పూర్తిగా స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని, వాస్తవాలను వెలికితేయడంతో పాటు అన్ని పక్షాల హక్కులను పరిరక్షిస్తామని ఎన్హెచ్ఆర్ఏ తెలిపింది. విచారణలో ఎలాంటి నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే సంబంధిత వారిపై చట్టపరమైన లేదా నియంత్రణపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. విచారణ పూర్తయిన అనంతరం నివేదికను ప్రజలకు వెల్లడిస్తామని పేర్కొన్న ఎన్హెచ్ఆర్ఏ, అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని, ధృవీకరించని వార్తలను ప్రచారం చేయొద్దని, దర్యాప్తు ముగిసే వరకు ఎలాంటి నిర్ణయాలకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా మృతురాలి కుటుంబ సభ్యులకు ఎన్హెచ్ఆర్ఏ ప్రగాఢ సానుభూతిని తెలిపింది. నిర్వహణ పనుల కారణంగా అమిరత్ బౌషర్ మౌంటైన్ రోడ్ 2 రోజుల పాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు మస్కట్ మున్సిపాలిటీ ప్రకటించింది. ఈ నిర్ణయం రాయల్ ఉమన్ పోలీస్ సహకారంతో తీసుకున్నట్టు తెలిపింది. మున్సిపాలిటీ ప్రకారం జూలై 23 సాయంత్రం నుంచి జూలై 25 సాయంత్రం వరకు అమిరత్ విలాయత్ నుంచి బౌషర్ విలాయత్కు వెళ్లే దిశలో రాకపోకలు పూర్తిగా నిలిపివేయబడతాయి. రహదారి పక్కనున్న రక్షణ కంచెలపై పేరుకుపోయినా లేదా జారిపోయే ప్రమాదంలో ఉన్న రాళ్లను తొలగించి మార్గాన్ని మరింత సురక్షితంగా మార్చేందుకు ఈ నిర్వహణ పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. మూసివేత సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని, రహదారిపై ఏర్పాటు చేసిన దిశానిర్దేశక బోర్డులను అనుసరించాలని మస్కట్ మున్సిపాలిటీ సూచించింది. నిర్వహణ పనులు కొనసాగుతున్న సమయంలో ప్రజలు ముందుగానే తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవాలని, ట్రాఫిక్ అధికారులకు సహకరించి రహదారి భద్రతను కాపాడాలని మస్కట్ మున్సిపాలిటీ విజ్ఞప్తి చేసింది. ఇవి మా కల్ప్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.